అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని డబ్బు తీసుకుని ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. ఎంతో ఆశతో డబ్బు చెల్లిస్తే అసలు వారికి మంజూరైన ఇల్లు ఎక్కడుందో చూపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ మంగళవారి కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ మేరకు వైసీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 35వ డివిజన్ 36వ డివిజన్ పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాజీ కార్పొరేటర్ రాజారావు గారు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది, మా ఈ గారు అంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఇక్కడ గతంలో ఈ డ్రైనేజ్ కాలువలు అయితే ఇవన్నీ ఎక్కడ క్లీన్ చేయట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పరిష్కారం వైపు తీసుకెళ్తూ, ముఖ్యంగా కొన్ని స్ట్రీట్లో ఎలక్ట్రికల్ పోల్స్ అక్కడక్కడ బెండ్ అయినాయి, తర్వాత స్ట్రీట్ లైట్లు లేవు, అవి కానీ మా మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే ముఖ్యంగా హౌసింగ్ గత ప్రభుత్వంలో మేము అప్లై చేసాం, ఇంతవరకు అవి అతిగతి లేకుండా పోయినాయి. డబ్బులు కట్టాము, 25,000 రూపాయలు డబ్బులు కట్టాము, కొన్ని చోట్ల 500 రూపాయలు డబ్బులు కట్టాము, ఇల్లు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు కనీసం ఎక్కడే కానీ మాకు ఆ ఇల్లు శాంక్షన్ అయినా కానీ తెలియట్లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అవన్నీ మా సచివాలయం సిబ్బందికి కానీ ఆదేశించడం జరిగింది. వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి ఇంకొకసారి హౌసింగ్ సర్వే చేయించేసి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా చేస్తామని చెప్పి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 35వ డివిజన్ 36వ డివిజన్